విత్తనాలు మంచిగా వెతుకుతున్నాం మేము, మంచి మాటలే చెప్తున్నాం మేము. కానీ కొంతమంది వాళ్ళ యొక్క జీవితాన్ని మంచిగా మార్చుకోకుండా శత్రువు అయినటువంటి సాతాను వాళ్ళ మనసుల్ని చెరుపుతున్నాడు. అందరూ ఇలాగ ఉంటారులే, నువ్వేమీ అంత నీతిగా బతకని అవసరం లేదులే అని శత్రువు కొంతమందిని పక్కదోవ పట్టేస్తున్నాడు. వాక్యం విన్న వాళ్ళందరూ వాక్యానుసారంగా నడుచుకుంటున్నారని నేను చెప్పలేను. ఇక్కడ అంటున్నాడు, నువ్వు విత్తిని మంచి విత్తనాలే కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వెంటనే యజమానుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది శత్రువు చేసిన పని, ఇది నా పని కాదు. ఇది ఎవడు చేశాడు? ఎవడు శత్రువు? మనకు శత్రువు ఎవడు? రాత్రి చదువుకున్నాం కదా, మీ విరోధైన అపవాది అని. ఎవడు మనకు శత్రువు? సాతాను శత్రువు. ఈ శత్రువైన సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘంలో సేవకుడి ద్వారా మంచి విత్తనాలు వెతుకుతున్నాడు దేవుడు. అయితే ఆ విత్తనాలని గురుగులుగా మారుస్తున్నాడు కొంతమందిని.